ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. అమ్మా అమ్మోరు తల్లి శాంతించమ్మా. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లి. అమ్మా అమ్మా అమ్మోరు తల్లి శాంతించమ్మా. కాపాడమ్మా. అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. శరణు తల్లి, శాంతించు తల్లి, శాంతించమ్మా, శాంతించమ్మా. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. ప్రళయం ముంచుకొస్తోందిరా. శరణు కోరండి రా, ఈ తల్లిని శరణు కోరండి. అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మా అమ్మోరు తల్లి శాంతించమ్మా. అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. ఏరా నన్నే మర్చిపోయారా, ఈ అమ్మనే మర్చిపోయారా? అమ్మా లేదమ్మా, మిమ్మల్ని మర్చిపోయేంత అల్పలం కాదు మేము. మీ అందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నా కదరా, కంటికి రెప్పలా కాపలా కాచాను కదరా. మీరు చేసిన తప్పులకి ఈ ఊరంతా పాపంతో నిండిపోయిందిరా. అమ్మా అమ్మోరు తల్లి మా తప్పుల్ని మన్నించమ్మా. మీరు చేసిన పాపాలకి ఊరికి చెడు కాలం వచ్చిందిరా. అందుకే ఈ ఊరిని మహమ్మారి ముంచేస్తోందిరా. అమ్మా అమ్మోరు తల్లి. మా మేలు కోరేదానివి నువ్వే ఈ మహమ్మారిని ఊరి వదిలిపోవడానికి దారి చూపమ్మా. చెప్తాన్రా, చెప్తాను. ఈ ఊరి మునిపటిలా మళ్ళీ ప్రశాంతంగా ఉండాలన్నా, ఇంకో ప్రాణం ఆ మహమ్మారికి బలవకూడదన్నా, ఈ ఊళ్ళో ఉన్న ఒక కన్నె పిల్లని ఊరికి సేవకు వదిలేయాలిరా. అప్పుడే ఆ మహమ్మారి ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతుందిరా, లేకపోతే ఈ ఊరు వల్ల కాడైపోతుందిరా. ఏ ఇంటి కన్నె పిల్లని వదిలేయాలో కొంచెం వివరంగా చెప్పు తల్లి. ఏ కన్నెపిల్ల తలగడ కింద పసుపు కుంకుమ దొరుకుతాయో ఆ పిల్లే ఊరిని కాపాడుతుందిరా. ఆ కన్నెపిల్లనే ఊరి సేవకి వదిలేయాలిరా. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే కన్నె పిల్లని ఊరికి వదిలేస్తాం. శాంతించు తల్లి, శాంతించు తల్లి. శరణు తల్లి, శరణు తల్లి. అమ్మా శాంతించమ్మా. శాంతించమ్మా, శాంతించమ్మా. శాంతించమ్మా, శాంతించు. శాంతించమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. శాంతించు తల్లి కాపాడమ్మా. శాంతించమ్మా, శాంతించు తల్లి, శాంతించు తల్లి. శరణు తల్లి, శాంతించు తల్లి, శాంతించు తల్లి. శరణు తల్లి, శాంతించు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి మమ్మల్ని కాపాడమ్మా. శాంతించమ్మా, శాంతించమ్మా, శాంతించు. అందరూ విన్నారుగా, ఈ ఊరిని
మహమ్మారి నుండి కాపాడే ఆ కన్నెపిల్ల ఎవరింట్లో ఉన్నా వాళ్లే స్వయంగా ముందుకొచ్చి ఆ పిల్లని ఊరికి వదిలేయాలి. ఇది అమ్మోరు తల్లి మనకి చూపించే పరిష్కారం. సంబంధం లేకుండా ఒక ఆడపిల్లని ఊరికి వదిలేయడమేంటి? మీ పిచ్చి మూఢనమ్మకాలతో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా? దయచేసి మా ఊరు ఆచారాలకి కట్టుబాట్లకి అడ్డు రాకండి. ఇది చాలా తప్పండి. ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటివి నమ్మి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకండి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈ రోగమేంటో ఖచ్చితంగా కనుక్కొని మీ అందరినీ నేను కాపాడతాను. అంతే తప్ప ఒక అమాయకురాల్ని బలి చేయకండి. మీరు కాపాడడానికి ఈ దేవి చిన్న చితక జబ్బు కాదు బాబు, ప్రాణాలు తీసే మహమ్మారి. అర్థం చేసుకోండి. మహేంద్ర గారు, మీరైనా మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి. రాహుల్, నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చావు, అందుకే నీకివి మూఢనమ్మకాల్లా కనిపిస్తున్నాయి. కానిది ఊరు కట్టుబాట్రా. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కట్టుబడి ఉండాలి. కట్టుబాటు పేరు చెప్పి ఒక ఆడపిల్లని బలి చేయటం అన్యాయం నాన్న. మీరైనా చెప్పండి. ఇది చాలా తప్పు అంకుల్. భవానీ, నువ్వైనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. రాహుల్, ఇంకా చాలు, ఇంటికి వెళ్దాం పద. అది కాదు నాన్న, వీళ్ళందరూ చేస్తోంది తప్పు. దీనికి నేను ఒప్పుకోను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? ఇది ఊరి కట్టుబాటని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ప్రతి ఊరికి ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటించాలి. నేనొక్కరోజే 8 మంది చనిపోయారు. నువ్వు ఆపగలిగావా? నేను ఆపగలిగానా? ఇక్కడున్న ఎవరైనా ఆపగలిగారా? అందరం ఏం చేయాలని తలలు పట్టుకుంటే సాక్షాత్తు ఆ అమ్మోరే దారి చూపించింది. ఇంక మధ్యలో నీ బాధేంట్రా? అది కాదు నాన్న. నోర్మోయ్! ఇంకో మాట మాట్లాడావో? నాన్న ప్లీజ్ నాన్న. ప్లీజ్ లేదు, గీజ్ లేదు, పద. నాన్న, నాన్న ప్లీజ్. అంకుల్ మీరే చెప్పండి. వాళ్ళకి నువ్వైనా చెప్పుకోవని. నాన్న, ఎవరెన్ని చెప్పినా ఊరు బాగుపడాలంటే అమ్మోరు పూనిన గంగమ్మ చెప్పినట్టు ఊళ్ళో తలగడ కింద పసుపు కుంకుమ ఉన్న కన్నెపిల్లని ఊరు సేవకు వదిలేయాలి. అప్పుడే మనం ఆ మహమ్మారి నుండి తప్పించుకోగలం. ఏమంటారు? అవును 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 అవును. ఏంటి నాన్న, అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అన్నిటికీ ఆ అమ్మూరు తల్లే ఉందమ్మా. ఆ తల్లే ఈ మహమ్మారి నుండి ఊరిని కాపాడుతుంది. హలో హలో హలో, నువ్వు వేసిన వలలో ఆ భవానీయే కాదు, మొత్తం ఊరు మొత్తం పడిపోయింది. అర్థమయ్యేలా చెప్పు మావా. ఆ భవానీని ఊరికి సొంతం చేయటానికి నువ్వు జనం గుండెల్లో పుట్టించిన భయం మొత్తం ఊరిని ఉడికిస్తోంది అల్లుడు. ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇంకా మిగిలిన పని కూడా చేసేస్తే ఆ భవానీ ఊరికి సొంతం అవడం ఖాయం అల్లుడు. ఆ మిగిలిన పని నాది మామా. రామా. మధుర, నువ్వు ఇలా రావడం ఎవరో చూడలేదుగా? లేదు మామా, ఎందుకలా అడిగావు? ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అమ్మా. ఈ సంగతి బయట తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. హ? నా ప్రాణాలకి ప్రమాదమా? ఏం మాట్లాడుతున్నావు మామా? హ, మా అన్నయ్య నా పక్కనుండగా చావు నా దగ్గరికి రావాలన్నా భయపడుతుంది. ఈ ఊరు జనం గురించి నీకు తెలీదమ్మా. ఎంత మంచివాళ్ళు, అంత మొండేవాళ్ళు, మూర్ఖులు కూడాను. మీ అమ్మా నాన్నలకు జరిగింది మర్చిపోయావా? ఏమీ మర్చిపోలేదు మామా. మా అమ్మ నాన్న అంటే అమాయకులు కాబట్టి మోసం చేసి చంపేశారు. హ, కానీ మేము మోసాన్నే మోసం చేసే మహా మోసగాళ్ళం. ఇద్దరం కలిసి ఈ ఊరినే తగలెట్టేస్తాం.
ఆ భవానీని కూడా బూడిద చేస్తాం. లేదమ్మా, మామ చెప్పింది కూడా నిజమే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్న పనికి చాలా దగ్గరగా వచ్చేసాం. ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు జరగకూడదు. ఏ అమ్మోరైతే ఇన్ని రోజులు ఆ భవానీని కాపాడుతూ వచ్చిందో ఆ అమ్మోరు నుండి భవానీని దూరం చేసి ఊరికి సొంతం చేసి పాడెక్కించే సమయం వచ్చేసింది. మావా, ఈ మూటను తీసుకెళ్ళి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ భవానీ తల కింద పెట్టమ్మా. రేపు ఉదయం ఊరి జనంకి ఈ విషయం తెలిసేలా చేయి. ఇంకా జరగాల్సిన కథంతా వాళ్లే జరిపిస్తారు. అలాగే అన్నయ్య. భవానీ, నీ తలరాత బ్రహ్మ రాస్తే నీ మరణ రాతని ఈ మధుర రాస్తుంది. సరే అన్నయ్య, ఇక నేను వెళ్తాను. అమ్మా, వెళ్దూలే కానీ ఒకసారి కళ్ళు మూసుకోమ్మా. ఎందుకన్నయ్య? మూసుకోమ్మా, చెప్తాను. అమ్మా, ఇప్పుడు కళ్ళు తెరు. హాయ్, కొత్త ఫోను నా కోసమా అన్నయ్య? అవునమ్మా, నీకోసమే. నా కోసం ఫోనా? నమ్మలేకపోతున్నాను. అమ్మా, ఇక మీదట నువ్వు నాతో మాట్లాడాలంటే మావకి ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. మామా, రెడీగా ఉండు. ఫోన్ చేసినప్పుడు తీయలేదో డొక్కలో గుద్దుతాను. తీస్తానమ్మా, ఖచ్చితంగా తీస్తాను. సరే అన్నయ్య, ఇక నేను వెళ్తాను. సరేమ్మా. మావా, నా చెల్లెలు నాకు తోడయ్యాక నా బలం 1000 ఏనుగుల కంటే ఎక్కువైంది. గీత, భవానీ ఎక్కడుంది? ఆ మూలన రావి చెట్టు దగ్గరుంది బాబు. థ్యాంక్ యూ గీత. భవానీ, ఏమైంది భవానీ? కంట్లో కన్నీళ్ళేంటి? కన్నీళ్లు కాకుండా ఇంకేం మిగిలాయి రాహుల్ బాబు. కళ్ళ ముందే ఊరి వాళ్ళు కాటికి వెళ్ళిపోతున్నారు. అది చూసి కూడా నేనేం చేయలేకపోతున్నాను. ఎవరిని కాపాడలేకపోతున్నాను. జరిగిపోయింది ఎలాగో మనం మార్చలేం భవానీ. చనిపోయిన వాళ్ళని కూడా మనం వెనక్కి తీసుకురాలేం. కానీ మనం సంకల్పించుకుంటే జరగాల్సిన దాన్ని కూడా మార్చగలం. ఎవరిని చావు నోట్లో పడకుండా కాపాడగలం. ఎలా రాహుల్ బాబు? అమ్మోరు పూరిన పెద్దవిడ చెప్పిందిగా, ఒక కన్నె పిల్లని ఊరికి వదిలేస్తే ఈ చావులన్నీ ఆగిపోతాయని. మళ్ళీ మన ఊరు పచ్చగా ఉంటుందని చెప్పింది కదా. ఆ కన్నె పిల్ల ఎవరో తెలిసే వరకు ఎలా కాపాడగలం? భవానీ, నువ్వు కూడా వాళ్ళలా పిచ్చిగా మాట్లాడకు భవానీ. ఎవరో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తేనే మీ అమ్మోరు ఊరిని కాపాడుతుందా? ఇదేం పిచ్చి లాజిక్? అయ్యో,
అలా అనకండి రాహుల్ బాబు. అమ్మోరు పూర్ణ ఆవిడ చెప్తే నిజంగానే. భవానీ ఆపు. ముందు నేను చెప్పేది క్లియర్గా విను. నేను ఆల్రెడీ మన ఊరి సమస్య గురించి మా ప్రొఫెసర్తో మాట్లాడాను. ఆయన మన ఊరి సమస్య తీర్చడానికి ఒక దారి చెప్పారు. ఏంటి బాబు ఆ దారి? చెప్తాను, ముందు ఈ వీడియో చూడు. పూర్వం ప్రతి రాజు రాజ్యంలో ఇలాంటి గుడి ఒకటి కట్టించేవాళ్ళు. అందులో కొన్ని గదులు ఇలా చేయించి అందులో ధాన్యం, బంగారం, ఆయుధాలు, ఔషధాలు భద్రపరిచి అత్యవసర పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి వాటిని ప్రజల కోసం ఉపయోగించేవాళ్లట. ఫర్ సపోజ్ రాజ్యానికి కరువు వస్తే ధాన్యం, యుద్ధం వస్తే ఆయుధాలు, ఏమైనా అంటువ్యాధులు, మహమ్మారులు వస్తే ఔషధాలు ఉపయోగించి ప్రజల ప్రాణాలు కాపాడేవాళ్లంట. ఇదంతా మీకెలా తెలుసు బాబు? చెప్పా కదా భవానీ, మా ప్రొఫెసర్ చెప్పారని. ఆయన చెప్పారంటే అది శాసనంలా జరిగి తీరుతుంది. అంతా పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేశాకనే ఏదైనా చెప్తారు. ఆయన చెప్పినట్టు మన అమ్మోరు గుళ్ళో కూడా ఆ గదులుంటాయి. మనం కొంచెం కష్టపడి ఆ ఔషధాలున్న గదిని కనిపెట్టామంటే ఇక ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడొచ్చు భవానీ. ఊరి జనం ప్రాణాలు కాపాడొచ్చంటే ఏమైనా చేద్దాం రాహుల్ బాబు. ఖచ్చితంగా ఔషధాలున్న గదిని కనిపెడదాం. సూపర్ భవానీ. అయితే ఈరోజు రాత్రి 12 గంటలకు రెడీగా ఉండు భవానీ. నేను నీ దగ్గరికి వస్తాను. ఇద్దరం కలిసి అమ్మోరు గుళ్ళోకెళ్ళి ఆ గదిని కనిపెడదాం. అలాగే రాహుల్ బాబు. సరే భవానీ, నువ్వు జాగ్రత్త. దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. స్వార్థంతో పక్కవాడి జీవితాన్ని కూడా కాలితో తొక్కుతూ వెళ్ళిపోయే ఈ కాలంలో కూడా నువ్వు పక్కవాళ్ల మంచి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటే నిజంగా నువ్వు చాలా మంచిదానివి భవానీ. మంచి మనసున్నదానివి. దానిదేముంది బాబు, పక్షి కూడా ఆకాశంలో ఎగురుతూ విత్తు నాటుతుంది. అలా నాటిన విత్తు నుండి మహావృక్షాలు, మహారణ్యాలే పుట్టుకొస్తాయి. ఏ స్వార్థం లేకుండా పక్షులే పక్క వాళ్ళ కోసం అంతా చేస్తుంటే మనం మనుషులం రాహుల్ బాబు. ఆ మాత్రం కన్నీరు కార్చకపోతే మన బతుకుకి అర్థమేముంది? వావ్, గూస్ బంప్స్ భవానీ. నీలాంటి అమ్మాయిని నా లైఫ్లో ఎక్కడ చూడలేదు. మీరు మాత్రం ఏమన్నా తక్కువ బాబు? పక్క వాళ్ళ కష్టం చూస్తే అస్సలు తట్టుకోలేరు కదా. వెంటనే వాళ్ళ మొహంలో నవ్వు చూడ్డానికి ఏమైనా చేసేస్తారు. ఎంతైనా నిన్ను మ్యాచ్ చేయటం ఎవరి వల్ల కాదు భవానీ. నువ్వు వేరే అంతే. ఓకే భవానీ, ఇక నేను వెళ్తాను. నైట్ మర్చిపోకు. రాహుల్, ఏమైందిరా అలా ఉన్నావు? నిన్నేరా, ఏమైంది? ఏం లేదక్క. అదేంటి నాన్నా, చూస్తుంటే మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. మనిషివిక్కడున్నా ఎక్కడో ఆలోచిస్తున్నావు. ఏం లేదంటావు? ఏం లేదులే అమ్మా, వదిలేయండి. వదిలేయాలా? నువ్వలా ఉంటే చూస్తూ ఎలా వదిలేస్తాను నాన్నా? నీకు నేనున్నానుగా, నా బంగారం కదూ. ఏమైందో చెప్పు రాహుల్. అమ్మా, నాకు ఈ పెళ్ళేంటో ముహూర్తాలేంటో ఏమీ అర్థం కావటం లేదు. ఇంకో 15 రోజుల్లో నాకు పెళ్ళంటే నా మైండ్ ఇంకా దీనికి ప్రిపేర్డ్గా లేదమ్మా. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఒక్కోసారి ఆ భయం ఎక్కువైపోయి ఊపిరాడక చచ్చిపోతానేమో అనిపిస్తోంది. ఏ రాహుల్, అమ్మోర్ తల్లి, క్షమించమ్మా, క్షమించు. అసలే ఊరంతా మహమ్మారి సోకి చావు భయంతో అల్లకల్లోలం అవుతుంటే నువ్వు అమంగళంగా చావు గురించి మాట్లాడతావేంటి నాన్నా? అమ్మా, అమ్మోర్ తల్లి, క్షమించు తల్లి. అమ్మా, వాడు చెప్తుంది వాడికి పెళ్లి విషయంలో కొంచెం టైం కావాలి అని. నువ్వు వేరేలా అర్థం చేసుకోకు రాహుల్. మన మనసు, మైండ్ యాక్సెప్ట్ చేసినప్పుడే జీవితంలో ఇలాంటి కొత్త ప్రయాణాలు మొదలు పెట్టాలిరా.
లేదంటే జీవితమంతా గందరగోళం అవుతుంది. జనని ఏం చెప్తున్నావమ్మా వాడికి? లైఫ్ అమ్మా, ప్రపంచంలో అంతకు మించిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి లేదు. రాహుల్, ఈ పెళ్లికి నువ్విప్పుడు రెడీగా లేవు కాబట్టి వెళ్ళి కొంచెం టైం కావాలని అత్తయ్యని డైరెక్ట్గా అడుగు. నువ్వంటే అత్తయ్యకి ఇష్టం కాబట్టి నీకోసం ఒప్పుకుంటుందిరా. అంతేకాని ఇలా నువ్వు భయపడుతూ ఏ డిసిషన్ తీసుకోకు. ఇది నీ లైఫ్. నాకేం కనిపించట్లేదు. కనిపించట్లేదా? అక్కడేం కనిపిస్తుంది రాహుల్ బాబు? అమ్మోరు తల్లి రూపం.